వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఫిబ్రవరి 1, 2025 యొక్క విశిష్టతని మనం చూద్దాం. సో ఈ రోజు యొక్క విశిష్టత వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవం. మరి ఈ రోజున ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుతున్నాము అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వ్యవస్థని మనం 1977లో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో ఫిబ్రవరి 1న 1977లో ఈ వ్యవస్థను అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం. సో దీని యొక్క విధులను మనం చూసుకుంటే మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. సో దీని యొక్క ప్రస్తుతం యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించారు అంటే పరమేశ్వర్ శివమాని గారిని నియమించారు. మరి ఈ యొక్క వ్యవస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ వేదికగా ఉంటా ఉంది. సో వీరి యొక్క మనకి ఈ సముద్ర భాగాన్ని రక్షించడానికి కొన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇండియన్ నేవీ, ఇంకొక వ్యవస్థ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్. మరి వీరి యొక్క లిమిట్స్ అనేటువంటివి, జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఎక్కడి వరకు ఉంటుంది అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్లయితే వీరి యొక్క లిమిట్స్ అనేటువంటివి చూద్దాం. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క లిమిట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ వరకు ఉంటుంది. సో దానిపైన ఉన్నటువంటి ఇక మన ఏదైతే ఈ సముద్ర భాగం ఏదైతే ఉందో ఆ పై భాగాన్ని ఉన్నటువంటి కంట్రోల్ వచ్చేసి ఇండియన్ నేవీ పరిధిలో ఉంటా ఉంది. ఓకే, సో మనకి యుఎన్ క్లాస్ యొక్క నామ్స్ ప్రకారం ఈ విధంగా మనం సముద్ర భాగాన్ని ఈ విధంగా మనం విభజన చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ల్యాండ్ భారత భూభాగం ఇది అనుకుంటే ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఆ ప్రాంతాన్ని టెరిటోరియల్ సీ అని అంటాం. సో దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ జోన్ని అంటే ఈ ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ నుంచి ఇంకొక నెక్స్ట్ 12 నాటికల్ మైల్స్ వరకు ఆ ప్రాంతాన్ని కంటిగ్యువస్ జోన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇంకొక ఏరియా మనకు ఉంటుంది జోన్. సో అదే టెరిటోరియల్ సీ దగ్గర నుంచి చూసుకుంటే 200 నాటికల్ మైల్స్ వరకు కూడా, సో ఎండింగ్లో ఉన్నటువంటి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఈ ప్రాంతం మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పిలుస్తూ ఉంటాం. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అనటం. సో ఈ ప్రాంతం వరకు కూడా కంప్లీట్గా భారతదేశానికి హక్కు అనేటువంటిది ఉంటా ఉంది. ఇంకా ఈ కోవలోనే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి ఒక అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ని 76th రిపబ్లిక్ డే సందర్భాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేశారు. సో దానిలో భాగంగా మనం చూసుకుంటే వీరి యొక్క అవార్డ్స్ని విన్ అయినటువంటి అవార్డీస్గా మనం చూడవచ్చు. సో వారి యొక్క పేర్లు మనం చూసుకుంటే ఏడీజీ అనిల్ కుమార్ హర్బోలా, వీరికి టీఎం ప్రెసిడెంట్స్ తత్రకక్ష మెడల్ అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత ఐజీ హోమేష్ కుమార్ శర్మ, వీరికి కూడా టీఎం ప్రెసిడెంట్స్ తత్రకక్ష మెడల్ అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత ఐజీ జ్యోతింద్ర సింగ్, డిఐజీ అతుల్ జోషి, కామ్రేడ్ అనుషమన్ రాతూరి, అసిస్టెంట్ కామ్రేడ్ మనీష్ సింగ్ అండ్ షణ్ముగం శంకర్. సో వీరందరికీ కూడా ఈ యొక్క మెడల్స్ అనేటువంటివి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 2, 2025 యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకుంటే ఈ రోజున మనం వరల్డ్స్ వెట్లాండ్ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. మరి ఎందుకు వరల్డ్ వెట్లాండ్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న మనం జరుపుతున్నాము అంటే ఈ రోజునే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది. సో 1971లో ఫిబ్రవరి 2న ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో రామ్సార్ అనేటువంటి ఒక ప్లేస్లో ఈ యొక్క వెట్లాండ్స్కి సంబంధించి చిత్తడి నేలలకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది. సో దాన్ని రామ్సార్ కన్వెన్షన్గా మనం చెప్తా ఉన్నాం. సో కావున ఈ రోజున జరిగింది కాబట్టి అందుకోసం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వరల్డ్స్ వెట్లాండ్ డేని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వెట్లాండ్స్ డేని నిర్వహించినది 1997లో నిర్వహించడం జరిగింది. మరి వీరి యొక్క బాధ్యతలు మనం చూసుకుంటే అంటే ఏ ప్రాంతాలని వెట్లాండ్స్గా చెప్తూ ఉంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సముద్ర తీరాలని వెట్లాండ్స్గా డెసిగ్నేట్ చేస్తూ ఉంటారు. నది తీరాలు కానీ, డెల్టాను కానీ, మడ అడవులు కానీ, తీర ప్రాంతాలు కానీ, పగడపు దిబ్బలు కానీ వీటిని వెట్లాండ్స్గా డెసిగ్నేట్ చేస్తూ ఉంటాం. దానితో పాటు ఆర్టిఫిషియల్గా మానవుడు ఏర్పరిచినటువంటి చేపల చెరువులు కానీ, వరి పొలాలు కానీ, జలాశయాలని కూడా వెట్లాండ్స్గా డెసిగ్నేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అయితే మరి భారతదేశంలో ఈ వెట్లాండ్స్ అనేటువంటివి, చిత్తడి నేలలు అనేటువంటివి ప్రస్తుతానికి రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం ఎన్ని ఉన్నాయంటే 85 ఉండటం జరిగింది. సో వీ హ్యావ్ 85 రామ్సార్ కన్వెన్షన్ సైట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో మరి ఇండియా ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్లో మెంబర్గా జాయిన్ అయ్యిందా అంటే ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. చూసుకున్నట్లయితే 1 ఫిబ్రవరి 1982లో భారతదేశము రామ్సార్ కన్వెన్షన్లో సిగ్నేటరీగా ఉండడం జరిగింది. సో సైన్ చేసింది. ఆ రోజు నుంచి కూడా మనము ఈ యొక్క
కన్వెన్షన్లో భాగస్వామిగా ఉంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యతను మనం తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 4, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అయితే ఈ యొక్క దినోత్సవాన్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే క్యాన్సర్ బారిన పడి ఉన్నారో సో వారి యొక్క సంక్షేమం కోసం వారికి ఆరోగ్య వసతులు అందించేటువంటి ఉద్దేశంతో, దానితో పాటు క్యాన్సర్ పైన అవగాహన, ప్రజలలో చైతన్యము అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 4ని వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహించడం జరిగింది. మరి అయితే ఏ సంస్థ వాళ్ళు తీర్మానం చేశారో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ దినోత్సవం నిర్వహించాలి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారితో పాటు యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనేటువంటి సంస్థ, వీళ్ళిద్దరు సంస్థలు కలిసి ఈ యొక్క దినోత్సవం నిర్వహించాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. సో మొట్టమొదటిసారిగా నిర్వహించినది 4th ఫిబ్రవరి 2000లో నిర్వహించడం జరిగింది. మరి అయితే దీని యొక్క థీమ్ మనం చూసుకుంటే ఇతివృత్తంగా మనం చెప్తా ఉన్నాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ మనం చూసుకుంటే యునైటెడ్ బై యూనిక్ అనేటువంటి థీమ్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఫర్దర్గా మనం చూసుకుంటే ఈ క్యాన్సర్ యొక్క నిర్మూలన కోసం ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే లైక్ హార్మోన్ థెరపీ కానీ, సర్జరీ కానీ, బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ, సో ఇటువంటి మనకి ట్రీట్మెంట్స్ అనేటువంటివి క్యాన్సర్ నిర్మూలనకు సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే ఇన్ జనరల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో, సో ఫుడ్ వలన క్యాన్సర్ అనేటువంటిది సంక్రమిస్తూ ఉంది. హార్మోన్ డెఫిషియన్సీ వల్ల క్యాన్సర్ అనేటువంటిది వస్తూ ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మనకి క్యాన్సర్ వ్యాధులు అనేటువంటి సంభవించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 6th ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనేటువంటి ఒక రోజుని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి దేనికి సంబంధించింది అంటే యాక్చువల్గా ఇక్కడ కొన్ని దేశాలలో, ఆఫ్రికా లాంటి దేశాలు కానీ, కరేబియన్ ఐలాండ్స్ అనేటువంటి దేశాలు కానీ, లాటిన్ అమెరికా ప్రాంతాలు కానీ, ఇంకా అదేవిధంగా కొన్ని ఐలాండ్స్లో, ద్వీపాలలో ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల యొక్క ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ కొన్ని రిలీజన్లో ఉన్నటువంటి లైక్ మేల్ యొక్క ప్రైవేట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేస్తూ ఉంటారో ఆ విధంగానే ఫిమేల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని, జెనిటల్స్ని కట్ చేస్తూ ఉంటారు. సో వారు అది ఒక ట్రెడిషన్గా ఫాలో అవుతూ ఉన్నారు. బట్ దీని వలన ఆ యొక్క మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. దీనివలన కూడా చాలామంది ఇన్ఫెక్షన్స్ వల్ల మరణించినటువంటి సందర్భాన ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఏకమయ్యి ఈ యొక్క ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని, అసాంఘిక కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలి అని చెప్పేసి అన్ని దేశాలు కూడా ఏకమయ్యి ముందుకు రావడం జరిగింది. సో అందుకోసమే ఆ యొక్క దురాచారం ఏదైతే ఉందో దాని వ్యతిరేకంగా అన్ని దేశాలు కలిసి ఈ రోజున 6th ఫిబ్రవరిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాము. ఓకే, సో ప్రధానంగా ఎక్కువగా మనం చూసుకుంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి 30 దేశాలలో ఈ యొక్క ఆచారం కంటిన్యూ అవుతూ ఉంది. దానితో పాటు కరేబియన్ ఐలాండ్స్లో కానీ, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో కానీ ఈ యొక్క ఫిమేల్ యొక్క జెనిటల్ మ్యూటిలేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 10 ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ డీవార్మింగ్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దీనినే తెలుగులో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంగా మనం చెప్తూ ఉంటాం. సో జనరల్గా పిల్లలలో, సో ఇక్కడ మనం చూసుకుంటే 1 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి పిల్లలలో వారు తినేటువంటి ఫుడ్ వలన కానీ, వారు తినేటువంటి ఈ జంక్ ఫుడ్ కావచ్చు, లేదు అంటే పర్సనల్ హైజీన్ వలనో, లేదా అంటే లైక్ అన్కుక్డ్ ఫుడ్ వలన, సో కంప్లీట్గా వండనటువంటి ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది తినటం వలన కానీ, లేకపోతే ఎక్కువగా స్వీట్స్ అనేటువంటి తినటం వలన కానీ పేగులలో ఏం జరుగుతుంది అంటే పురుగులు అనేటువంటి వస్తూ ఉన్నాయి. సో వాటిని నులు పురుగులుగా మనం చెప్తూ ఉంటాం. దానితో పాటు పిల్లలు ఈ మట్టిలో ఆడినప్పుడు, సో ఇసుక కానీ మట్టిలో కానీ ఆడినప్పుడు మట్టిలో ఉన్నటువంటి సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మిన్స్ అనేటువంటి ఒక క్రిముల ద్వారా
ఏమవుతుంది అంటే పిల్లలలో ఉన్నటువంటి ఇంటెస్టైన్‌లో ఈ యొక్క పురుగులు అనేటువంటివి వస్తా ఉన్నాయి. సో దాని వలన అనేక నష్టాలు జరుగుతా ఉన్నాయి. ఆ పురుగుల వలన ఏమవుతుంది అంటే పిల్లలకు అందాల్సినటువంటి పౌష్టికాహారం న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందకపోవటం, పిల్లలలో అనేక విధాలుగా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావటం, వారి యొక్క ఎదుగుదల అనేటువంటి సక్రమంగా లేకపోవటం ఇవన్నీ కూడా జరిగేటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్‌గా మనం చెప్తా ఉంటాం. సో అవన్నీ ఏవైతే జరుగుతా ఉన్నాయో అవి జరగకుండా ఉండే విధంగా ఈ రోజునే నేషనల్ డీవార్మింగ్ డేని నిర్వహిస్తూ ఉంటాం. సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పిల్లలకు ఈ డీవార్మింగ్ మెడిసిన్స్‌ని ఉచితంగా అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ డీవార్మింగ్ సంబంధించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలను, చైతన్యం కలిగించేటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి 10, 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ పల్సెస్ దినోత్సవాన్ని, వరల్డ్ పల్సెస్, ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ డెసిషన్ తీసుకున్నటువంటి వారు ఎవరంటే 2019లో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ వారు ఈ యొక్క డెసిషన్ అనేటువంటిది తీసుకొని ప్రతి సంవత్సరం కూడా పల్సెస్ సంబంధించినటువంటి దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే ఈ రోజున ప్రపంచ దేశంలో కూడా ఆయా ప్రాంతాలలో పండేటువంటి పప్పులు ఏవైతే ఉంటాయో, పల్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పల్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, పల్సెస్ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది ఏ విధంగా పెంచాలి, పల్సెస్ని మనం తినటం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేసే విధంగా అనేక కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు, దాంతోపాటు ఎన్జిఓ సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయండి. లైక్ పల్సెస్గా మనం తీసుకుని చూస్తే లైక్ లెంటిల్స్ అంటాం, చిక్ పీస్ అంటాం, బీన్స్ అంటాం, పీస్ అంటాం, ఇవన్నీ కూడా పల్సెస్ కోవలోకి వచ్చేటువంటి. ఇంకా మనం చూసుకుంటే కందిపప్పు అని చెప్పేసి, కందిపప్పు కానీ, మినప్పప్పు కానీ, పెసర్లు కానీ, ఇవన్నీ కూడా పప్పులు. సో ఇవి తినటం వల్ల మనుషులకు ఎక్కువగా అధిక శాతంలో ప్రోటీన్స్ అనేటువంటివి అందుతూ ఉంటాయి. దీనివల్ల మనిషి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేటువంటిది ఎదుగుదలకి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటా ఉంది. 10th ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. అంటే అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం అండి. జనరల్గా ఇక్కడ ఈ మూర్ఛ అనేటువంటిది ఒక డిజీజ్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఎలక్ట్రిసిటీ అనేటువంటిది పాస్ అవునప్పుడు, అదేవిధంగా బ్రెయిన్కి అదేవిధంగా బాడీకి ఉన్నటువంటి పార్ట్స్కి కనెక్టివిటీ అనేటువంటిది లోపించినప్పుడు, బాడీలో ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్యాసేజ్లో లోపం ఉండటం ద్వారా మనిషికి మూర్ఛ అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. మూర్ఛ అనేటువంటిది సంభవించినప్పుడు మనిషికి తెలియకుండానే స్పృహ కోల్పోవటం, కింద పడటం, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా షివరింగ్ అయ్యేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ యొక్క మూర్ఛ రోగం అనేటువంటిది ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయగలం, ఒకవేళ ఒక రోగికి మూర్ఛ రోగం వచ్చి పడిపోయినప్పుడు ఏ విధంగా మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ చేయాలనేటువంటి ఉద్దేశం, ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఫిబ్రవరి 10 అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం. 11th ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టత మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచ అనారోగ్య దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. వరల్డ్ డే ఆఫ్ ది సిక్ అని చెప్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఈ రోజున ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే ఈ యొక్క సిక్ డేని ఈ రోజున లైక్ పాప్ జాన్ పాల్ II ఈయన డెసిషన్ తీసుకున్నారు. ఈ రోజునే ఎవరైతే మనకి అనారోగ్య పాలనబడినటువంటి వారికి మనకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం, హెల్త్ ఫెసిలిటీస్ని అందించడం, అదేవిధంగా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా సిక్ పర్సన్స్ ఏవైతే ఉన్నారో వారికి చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క డేని జరపాలనేటువంటి డెసిషన్ తీసుకుంది కూడా పోప్ జాన్ పాల్ II అండి. ఓకేనా. వీరికి గతంలో వీరికి పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి అనేటువంటిది సంక్రమించినటువంటి సందర్భాన వారు మంచాన పడటం జరిగింది. పడిన తర్వాత వారికి కుటుంబీకులు అందరూ కూడా లైక్ ఆరోగ్య కార్యకర్తలు కానీ కుటుంబీకులు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉండి ఆ యొక్క
డిసీజ్డ్ పర్సన్స్ ఏవైతే ఉన్నారో వారికి సేవలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఓకేనా. సో దాంతోపాటు ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ ఏవైతే ఉంటారో డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, లేదు అంటే కుటుంబీకులు ఎవరైతే ఈ యొక్క రోగులకు సేవలు చేసేటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజున నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే. ఫిబ్రవరి 11, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున మనము అంతర్జాతీయ మహిళా బాలికల సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనం చూసుకుంటే ఈ యొక్క దినోత్సవం జరపడానికి గల కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలు కానీ, బాలికలు కానీ వీరు సైన్స్ రంగంలో ఎంట్రీ అవ్వడానికి, సైన్స్ రంగంలో వీరు అనేక పరిశోధనలు చేయడానికి, వీరు సైన్స్ రంగం పైన పరిశోధన చేయడంతో పాటు వీరు విద్యను అభ్యసించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము అండి. దాంతోపాటు టు ప్రమోట్ ఫుల్ అండ్ ఈక్వల్ యాక్సెస్ టు అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో స్టెమ్ అనేటువంటి మనకి గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో మహిళలు అభ్యసించే విధంగా, బాలికలు అభ్యసించే విధంగా, దానితో పాటు పరిశోధనలు చేసే విధంగా ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమమే ఈ రోజున అంతర్జాతీయ మహిళా బాలికల సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఫిబ్రవరి 11, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ యునానీ దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున హకీమ్ అజ్మల్ ఖాన్ వీరి యొక్క బర్త్ యానివర్సరీ. సో ఈయన యునానీ ఫిజిషియన్గా మనం చెప్పుకోవచ్చు. యునానీ అనేటువంటి ఒక మెడికల్ విభాగం ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. సో యునానీ అనేటువంటి ఒక మెడిసిన్ ఏదైతుందో సో దీనినే యునానీ టిబ్ అని అంటారు, లేదా అరేబియన్ మెడిసిన్ అంటారు, లేదా ఇస్లామిక్ మెడిసిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దీన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వచ్చేసి మహమ్మద్ అజ్మల్ ఖాన్. సో వీరు 11th ఫిబ్రవరి 1868లో జన్మించారు. మరణించినది 29 డిసెంబర్ 1927లో వారు మరణించడం జరిగింది. సో వీరు ఫ్రీడమ్ ఫైటర్గా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 12, 2025 యొక్క ప్రాముఖ్యత మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ డార్విన్ దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ డార్విన్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున డార్విన్ గారి యొక్క బర్త్. సో ఫిబ్రవరి 12 డార్విన్ గారు జన్మించినటువంటి రోజు. సో చార్ల్స్ డార్విన్, తన యొక్క పూర్తి పేరు చార్ల్స్ డార్విన్. సో వీరి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరు ఏదైతే భూమిపైన ఉన్నటువంటి జంతువులు కానీ, మనుషులు కానీ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కేటగరైజేషన్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చండి. దాంతోపాటు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలెక్షన్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కూడా ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి అండి. ఓకే. సో మనిషి యొక్క పుట్టుక కానీ, కణాల యొక్క పుట్టుక, సెల్స్ పుట్టుక అనేటువంటిది ఏ విధంగా వచ్చింది, సో దాని తర్వాత ఏ విధంగా ఈ సెల్ గ్రోత్ అనేటువంటిది స్టార్ట్ అయింది, ఏ విధంగా మనకి యానిమల్ కింగ్డమ్ అనేటువంటిది డెవలప్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేసినటువంటి వ్యక్తే చార్ల్స్ డార్విన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో దాంతోపాటు ఈయన ఒక బుక్ కూడా రాశారు, అ బుక్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. 1859లో ఈ యొక్క పుస్తకాన్ని కూడా రాశారు. సో ఈ రోజున మనం వారి ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. సో ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది ఏ విధంగా సంక్రమించింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది తెలుసుకోవాలి అంటే మనం ఈ బుక్ చూస్తే కనుక మనకి తెలుస్తుంది. 13 ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ రేడియో దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో 2012లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వారు తీర్మానం చేయడం జరిగింది. సో మనందరూ తెలుసు రేడియో అనేటువంటిది ఇట్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ ఎలక్ట్రానిక్ డివైస్ మనకి అందిస్తూ ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఓన్లీ మనకి ఆడియో మాత్రమే కనిపిస్తుంది, విజువల్స్ అనేటువంటిది అయితే ఉండదు. సో ఆడియో విజువల్ కావాలి అంటే మనకి టెలివిజన్ కావాలి, బట్ ఓన్లీ ఆడియో మాత్రమే
కావాలి అంటే రేడియో ద్వారా మనకి ఆడియో వస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ రేడియోకి సంబంధించింది 1887లో హెన్రిచ్ హెడ్జ్ అనేటువంటి ఆయన ఈ యొక్క రేడియో తరంగాలు అనేటువంటి విశ్వంలో ఉన్నాయనేటువంటి దాన్ని గుర్తించడం జరిగింది. సో రేడియో వేవ్స్ అనేటువంటి విశ్వంలో ఉన్నాయనేటువంటి అంశాన్ని గుర్తించినటువంటి వ్యక్తి మనం చూసుకుంటే హెన్రిచ్ హెడ్జ్ 1887లో ఆయన కనిపెట్టడం జరిగింది. దాని తర్వాత గుగ్లిల్మో మార్కోని 1901లో ఈయన రేడియో సిగ్నల్స్ని బ్రాడ్కాస్ట్ చేయడం, రేడియో సిగ్నల్స్ని ఏం చేశారండి, సో వారు బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో మార్కోని, సో గగ్లిల్మో మార్కోని, సో ఈయనని మనం ఫాదర్ ఆఫ్ ది రేడియోగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత నికోలా టెస్లా 1893లో వీరు వైర్లెస్ టెలిగ్రఫీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత 1920లో అఫీషియల్గా రేడియో స్టేషన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 1920లో మొట్టమొదటిసారిగా రేడియో స్టేషన్ని ఏర్పాటు చేశారు. సో ఇది రేడియోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా మనకు చూస్తే రేడియో అనేటువంటిది ఉంది ఆల్రెడీ, లైక్ చూడొచ్చు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. సో ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియో. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనకి వినియోగంలో ఉన్నటువంటి రేడియో చూసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియో, ఎఫ్ఎం రేడియో. సో ప్రతి కారులో కూడా ప్రతి రేడియోలో కూడా మనకి ఎఫ్ఎం అనేటువంటిది కామన్గా వస్తూ ఉంది. సో February 13, 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున సరోజినీ నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం. సో వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మనం నేషనల్ ఉమెన్స్ డేని, సో భారతదేశ జాతీయ మహిళల దినోత్సవంగా మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఓకే, సో వీరు గతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సో ఐఎన్సి పార్టీలో మెంబర్గా సభ్యత్వంగా ఉన్నటువంటి వ్యక్తి. దానితో పాటు ఐఎన్సిలో, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో సో వాటిలో పార్టిసిపేట్ చేసినటువంటి మొట్టమొదటి మహిళగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు మొట్టమొదటి ప్రెసైడింగ్గా ఉన్నటువంటి మహిళ కూడా మనం సరోజినీ నాయుడు గురించి మనం చెప్పవచ్చు అండి. సో 1925లో నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రొవిన్స్ అండి. సో లైక్ భారతదేశంలో మొట్టమొదటి మహిళ గవర్నర్ ఎవరు అన్నప్పుడు సరోజినీ నాయుడు గారు. సో వీరు యునైటెడ్ ప్రొవిన్సెస్కి గవర్నర్గా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి 1947లో. సో యునైటెడ్ ప్రొవిన్స్ అనేటువంటిది అప్పుడు, సో ఇప్పుడు అదే ప్రాంతాన్ని మనం ఉత్తరప్రదేశ్గా పిలుస్తూ ఉన్నాం. ఓకే, సో వారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరు లైక్ February 13, 1879లో జన్మించారు. సో హైదరాబాద్ ప్రాంతంలోనే జన్మించడం జరిగింది. ఓకే, సో వీరికి బిరుదులు కూడా వచ్చి ఉన్నాయి. లైక్ మహాత్మా గాంధీ గారు సరోజినీ నాయుడు గారిని వివిధ బిరుదులతో పిలుస్తూ ఉన్నారు. లైక్ నిక్ నేమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని, భారత కోకిల అని, సో వీరు మనం పిలవచ్చు అండి. ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి లిటరేచర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ లిటరేచర్ ఏవైతే ఉన్నాయో, సో దాంతోపాటు వారు రాసినటువంటి పోయమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మహాత్మా గాంధీ గారు సరోజినీ నాయుడు గారిని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా లేదా భారత కోకిలగా అభివర్ణించడం జరుగుతూ ఉంది. సో సరోజినీ నాయుడు గారు సంబంధించినటువంటి లిటరరీ వర్క్స్ మనం చూసుకుంటే ద గోల్డెన్ థ్రెషోల్డ్, సో దీన్ని 1905లో పబ్లిష్ చేశారు. ద బర్డ్ ఆఫ్ టైమ్ పబ్లిష్ చేసింది 1912లో. ద బ్రోకెన్ వింగ్ ఇదొక బుక్. ఇంకొకటి ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి ఒక బుక్స్ను కూడా వీరు రచించడం జరిగింది. సో ఇవి సరోజినీ నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాలు. February 14, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున వ్యాలంటైన్స్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఓకేనా. సో అంటే ఇది వివిధ దేశాల్లో నిర్వహిస్తూ ఉన్నారు, ఈవెన్ భారతదేశంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, సో సెయింట్ వ్యాలంటైన్, సో రోమ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో కారణం ఏంటి అంటే మరి ఈ రోజున సెయింట్ వ్యాలంటైన్స్ డేని నిర్వహించాలి అని ఎందుకు అనుకున్నారు అంటే గతంలో, అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద స్టోరీగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ ప్రాంతంలో ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ ప్రాంతాన్ని, రోమ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వారు మ్యారేజెస్ని ఆయన ప్రొహిబిట్ చేయడం జరిగింది. సో ప్రొహిబిట్ చేసినటువంటి సందర్భాన ఈయన సీక్రెట్గా ఆ కపుల్స్కి మ్యారేజ్ చేసినటువంటి సందర్భాన, సో అందుకోసమే ఈ యొక్క వ్యాలంటైన్స్ డేని నిర్వహిస్తున్నారనేటువంటి ఒక స్టోరీ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో దాని తర్వాత ఈయనను ఏదైతే సీక్రెట్గా మ్యారేజ్ చేసినందుకు February 14,
269 ADలో తనని చంపారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున గుర్తుగా తన యొక్క మరణం గుర్తుగా వ్యాలంటైన్స్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నామండి. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని ఈ రోజున మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో నిర్వహించాలనేటువంటి తీర్మానం చేసింది ఐక్యరాజ్య సమితి వారు తీర్మానం అనేటువంటిది చేశారు. థీమ్ మనం చూసుకుంటే క్లోజింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ గ్యాప్ టు అచీవ్ సోషల్ జస్టిస్ అనేటువంటి ఇతివృత్తం మనకు కనిపిస్తూ ఉంది. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్, సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మధ్య కూడా ఈ యొక్క సామాజిక న్యాయం అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు అనేటువంటి అందాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించడం ఉంది. సో దాంతోపాటు అసమాన్యతలు ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి లేకుండా ఉండే విధంగా, ఓకేనా, సో ఈవిల్ థింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సొసైటీలో లేకుండా ఉండే విధంగా, డిస్క్రిమినేషన్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా ఉండేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఫిబ్రవరి 21, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని, సో ఇంటర్నేషనల్ మదర్ టంగ్ దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో దాదాపు 1600 లాంగ్వేజెస్ అనేటువంటి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం షెడ్యూల్ 8 ప్రకారం భారతదేశంలో 22 భాషలు ఉండడం జరిగింది. ఓకేనా, మరి భారతదేశానికి అఫీషియల్ లాంగ్వేజెస్గా మనం ఏ భాషలను ట్రీట్ చేస్తున్నాము అంటే ఒకటి హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ అనేటువంటి భాషలను అఫీషియల్ లాంగ్వేజెస్గా ట్రీట్ చేస్తూ ఉన్నాం. మరి భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ ఉందా అంటే లేదు అండి. సో భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటిది లేదు, మనం ఎటువంటి చట్టాన్ని చేయలేదు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో కూడా భారతదేశానికి సంబంధించిన నేషనల్ లాంగ్వేజ్ని కూడా మనం పొందుపరచలేదు. సో వీ హ్యావ్ ఓన్లీ 2 అఫీషియల్ లాంగ్వేజ్ దట్ వర్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, సో ఈ అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 23 యొక్క విశిష్టత మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సో వరల్డ్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ డే అని సో 23 ఫిబ్రవరిన నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి డెసిషన్ తీసుకున్నది రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు. ఓకేనా, సో వీళ్ళు ఒక ఈ సంస్థ వాళ్ళు డెసిషన్ అనేటువంటిది తీసుకున్నారు. ఓకే, సో అయితే ఇంకొక అంశం ఇదే రోజున అంటే ఫిబ్రవరి 23, 1905లోనే ఈ యొక్క రోటరీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక సంస్థని చికాగో ప్రాంతంలో ఇలినాయిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ యొక్క సంస్థని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళే ప్రపంచ దేశంలో అనేక ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే ఎటువంటి డిజాస్టర్ జరిగినటువంటి సందర్భాన హెల్ప్ అనేటువంటిది, సేవలు అనేటువంటి వీరు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఫిబ్రవరి 24 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున సెంట్రల్ ఎక్సైజ్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి చట్టము సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ ఆఫ్ 1944 అనేటువంటిది ఈ చట్టము ఫిబ్రవరి 24న అమల్లోకి వచ్చినటువంటి సందర్భాన. కారణం ఏంటి అంటే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ ఆఫ్ 1944 అనేటువంటిది ఫిబ్రవరి 24న అమల్లోకి వచ్చింది. అందుకోసమే మనం ఈ దినోత్సవాన్ని, ఈ సెంట్రల్ ఎక్సైజ్ డేని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరియు ఈ సంవత్సరం యొక్క థీమ్ మనం చూసుకుంటే, ఇతివృత్తం మనం చూసుకుంటే కస్టమ్స్ ఎంగేజింగ్ ట్రెడిషనల్ అండ్ న్యూ పార్ట్నర్స్ విత్ పర్పస్ అనేటువంటిది థీమ్గా మనకి కనిపిస్తా ఉంది. 28 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈరోజు యొక్క విశిష్టత నేషనల్ సైన్స్ డేగా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. కారణం ఏంటి అంటే భారతరత్న సివి రామన్ గారు ఈ రోజున రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వీరు ఆ రోజున కనిపెట్టడం జరిగింది. సో అందుకోసం ఆ రోజున ప్రతి సంవత్సరం కూడా మన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, సో గతంలో ఈ సివి రామన్ గారు 7th నవంబర్ 1888లో, సో అంటే 1888లో వారు జన్మించారు 7th నవంబర్లో. సో అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ నేషనల్ సైన్స్ డే అనేటువంటిది సివి రామన్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనం నిర్వహించడం లేదు. ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే
రామన్ ఎఫెక్ట్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన కనిపెట్టినటువంటి సందర్భాన ఆ రోజును గుర్తుగా మనం ఈ నేషనల్ సైన్స్ డేని నిర్వహిస్తున్నాం అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.